అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అట్టి సమాచారం ఇంకా ఏది అందలేదు. రెండో ప్రశ్నకు సమాధానం అవునండి, ఎగుమతిదారుల గోదాములపై దాడులు నిర్వహించగా బియ్యంలో ఫార్టిఫైడ్ రైస్ కర్నల్స్ FRK అంటోంది అధ్యక్ష, అవి ఉన్నట్టు గుర్తించబడిందని ఈసీ చట్టం 1955 సెక్షన్ 6A కింద మొత్తం 13 కేసులు నమోదు చేయడమైంది. 51,427 మెట్రిక్ టన్నులు బియ్యంని స్వాధీనం చేసుకోవడమైంది అధ్యక్ష. అయితే ఇందులో కొంతమంది గౌరవ హైకోర్టును ఆశ్రయించగా 26,488 మెట్రిక్ టన్నులు FRK కర్నల్స్ ఉన్నట్టు గుర్తించడమైంది అధ్యక్ష. గౌరవ హైకోర్టు గారి సూచనల మేరకు వీళ్ళందరినీ కూడా 13 కేసులు నమోదు చేసిన అధ్యక్ష. 13 కేసులు నమోదు చేసిన వ్యక్తుల పైన బ్యాంక్ గ్యారంటీలు 83,77,00,000 రూపాయల బ్యాంక్ గ్యారంటీలు వాళ్ళు పొందుపరిస్తే నాన్ PDS రైస్ అయితే ఉందో నాన్ PDS రైస్ ని వాళ్ళకి తిరిగి ఇవ్వమని గౌరవ హైకోర్టు గారు ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. దానికి అనుగుణంగా అక్కడ పేద ప్రజలకు అందాల్సిన ఈ బియ్యంని ఏ విధంగా వీళ్ళు దుర్మార్గంగా ఇతర దేశాలకి తరలిస్తున్నారో దానిపైన చర్యలు తీసుకోవడానికి అక్కడ చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం, PDS రైస్ అక్రమ మళ్లింపులో కొంతమంది MDO ఆపరేటర్లు ప్రమేయం ఉంది అధ్యక్ష. వీళ్ళు ప్రత్యేకంగా పేద ప్రజలకు అందించాల్సిన ఈ బియ్యాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు వెచ్చించి అందిస్తుంటే దాదాపు 9 మంది MDO ఆపరేటర్ల పైన అవకతవకలు పాల్పడుతున్నారు. చాలా స్పష్టమైన ఆధారాలతో వీళ్ళపైన కేసులు నమోదు చేయడమైంది అధ్యక్ష. కాకినాడ జాయింట్ కలెక్టర్ గారు 8 మంది MDO ఆపరేటర్లకు జరిమానా విధించారు మరియు ఒక MDO ఆపరేటర్ని తొలగించడం అయింది అధ్యక్ష. నేను మాట్లాడతా ప్లీజ్ వినండి. ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు బ్రో 1 minute.